So hi friends, today I'm going to discussing about a very important topic. ఖచ్చితంగా మనకి పేపర్లోని దీని మీద క్వశ్చన్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్, సిఈ, సిఆర్, ఆర్ఆర్, ఆర్ఈ. ఓకే, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎక్స్పెండిచర్. ఓకేనా? సో ఈ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుందన్నమాట ఓవర్ మోర్ దాన్ 1 ఇయర్ అకౌంటింగ్ పీరియడ్. ఓకేనా? మోర్ దాన్ 1 ఇయర్ మనకి దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. దాని మీద మనం ఎక్స్పెండిచర్ చేస్తే దానిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంపెనీకి ఒక మిషనరీ కొన్నారనుకోండి. మిషనరీ అది మనకి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వస్తుంది. ఓకేనా? యూ స్పెండ్ సమ్ మనీ ఆన్ పర్చేసింగ్ ద మిషనరీ, దట్ ఈస్ ఎక్స్పెండిచర్, రైట్? బట్ బికాస్ ఆఫ్ దట్ మిషనరీ మనకి బెనిఫిట్స్ ఉంటాయి. మన ప్రోడక్ట్ తయారవుతుంది ఆ మిషనరీ ద్వారా. కాబట్టి మోర్ దాన్ 1 ఇయర్ అకౌంటింగ్ పీరియడ్ వీ గెట్ ద బెనిఫిట్స్ త్రూ దిస్ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ వై దిస్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, సో హియర్ అంటే ఇక్కడ ఏంటి, విచ్ ఈజ్ నాట్ కన్జ్యూమ్డ్ విత్ ఇన్ 1 అకౌంటింగ్ పీరియడ్. So, which is not consumed within 1 accounting period, that is capital expenditure. Clear? More than 1 accounting period aithe, that is capital expenditure. It is not consumed within 1 accounting period. Next characteristics enti? పర్చేజ్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్స్. ఏమైనా ఫిక్స్డ్ అసెట్స్ కొంటే అదేంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ నాట్ ఎక్వైర్డ్ ఫర్ సేల్. మనం సేల్ చేయడం కోసం వీటిని కొన్నాము. దిస్ ఈజ్ అనదర్ క్యారెక్టరిస్టిక్. అండ్ నాన్ రికరింగ్ నేచర్, అంటే మనకి ఈ ఎక్స్పెండిచర్ అనేది రికరింగ్ అంటే పునరావృతం. ఈ ఎక్స్పెండిచర్ అనేది ప్రతిసారి ఉంటుందా, ప్రతి మంత్ ప్రతి ఇయర్ ఉంటుందా? ఇట్ ఈస్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్. ఓకే, ఇప్పుడు 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి మిషనరీ కొంటాం కాబట్టి ఇట్ ఈస్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్. ఫిక్స్డ్ అసెట్స్ కూడా మన ల్యాండ్ కొంటాం, బిల్డింగ్ కొంటాం, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి అనమాట. సింపుల్గా క్వశ్చన్ ఎలా వస్తుందంటే, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఈస్ డాష్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్టా, క్యాపిటల్ రిసిప్టా? సింప్లీ ఆన్సర్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రైట్? ఇట్ ఈస్ ఇంక్లూడ్ ద ఇంక్రీజ్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది దీని వలన, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వలన. సో సీ ద ఎగ్జాంపుల్స్ హియర్. వీ పర్చేసింగ్ ద ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, మిషనరీ కానీ, ఫర్నిచర్ కొనడం కానీ, కార్ కొనడం కానీ, గుడ్ విల్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్ పర్చేసింగ్, పేటెంట్ రైట్స్, ఇవన్నీ కూడాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా హాల్ మీకు ఉందనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీకు 50 సీట్స్ ఉన్నాయి. మీరు 150 సీట్స్ చేయాలనుకుంటున్నారు. సో ఇంకా 100 మోర్ సీట్స్ని కెపాసిటీని పెంచాలనుకుంటున్నారు. సో దట్ ఈస్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే సినిమా హాల్ బాగా ఓల్డ్ అయిపోయింది, రీఇన్నోవేట్ చేయాలనుకుంటున్నారు, బిల్డింగ్ మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? రీమోడలింగ్ చేయాలనుకుంటున్నారు. దట్ ఈస్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? డోంట్ బీ కన్ఫ్యూజ్ విత్ సినిమా హాల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒకసారి ఎగ్జాంపుల్ 2015లోనో 12లోనో వచ్చింది. ఓకే, రెనోవేషన్ ఆఫ్ సినిమా హాల్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ అని చెప్పి డాష్ అని చెప్పి ఇచ్చారన్నమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్ అని. ఇట్ ఈస్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఫైనల్లీ ఇక్కడ మనకి ఏంటంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ అకౌంటింగ్ పీరియడ్, దీనివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇట్ ఈస్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ నాట్ ఎక్వైర్డ్ ఫర్ ద సేల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అనగానే మనకి మైండ్లోకి ఏంటి రావాలి, ల్యాండ్, బిల్డింగ్, ట్రేడ్ మార్క్, ఇవన్నీ కూడా రావాలన్నమాట. ఓకే, కాపీ రైట్స్, గుడ్ విల్ అన్నీ. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి? క్యాపిటల్ రిసిప్ట్స్ ఈజ్ వన్ విచ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అవునా? సో ద క్యాపిటల్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఓనర్, దట్ ఈస్ క్యాపిటల్ రిసిప్ట్. ఓకే, ఇట్ ఇన్క్లూడ్స్ ద లాంగ్ టర్మ్ లోన్స్ అవ్వచ్చు, ఆప్టైన్ ఫ్రమ్ ద అదర్స్, ఇన్ ఎనీ అమౌంట్ రియలైజ్డ్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. సేల్ చేయడం ద్వారా మీకు వచ్చిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రైట్? లేదా లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకోవచ్చు, బ్యాంక్ నుంచో లేకపోతే అదర్ క్రెడిటర్స్ దగ్గర నుంచో మనం లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రైట్? సో హియర్ అమౌంట్ ఈజ్ నాట్ రిసీవ్డ్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనమాట. దట్ ఈస్ క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్ అంటే మనకి వచ్చేది. Capital receipt is one which is invested in the business for a long period of time. So
హియర్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఎక్స్పెండిచర్ పెట్టేది, రిసిప్ట్ అంటే మనకు వచ్చేది. సో మనకి వచ్చేది ఇక్కడ ఏంటంటే మనం చెల్లించడం అనేది పక్కన పెట్టండి, లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకుంటాం బ్యాంక్ దగ్గర నుంచి 20 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఒక 10 కోట్లు 20 కోట్లు తీసుకున్నాం అనుకోండి, అది మీది క్యాపిటల్ రిసిప్ట్ అనమాట. ఇది మీ రోజు చేసే లావాదేవీల వల్ల మీకు రాని ఇన్కమ్. ఓకే, ఇది మీ డైలీ బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ కాదు క్యాపిటల్ రిసిప్ట్ అంటే. అంటే బారోడ్ లోన్స్ కానీ లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ అయితే ఉందో అది క్యాపిటల్ రిసిప్ట్. ఇట్ ఈస్ ఆల్సో నాన్ రికరింగ్ ఇన్ నేచర్. సి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్, క్యాపిటల్ రిసిప్ట్ ఆల్సో నాన్ రికరింగ్ ఇన్ నేచర్. ఓకే, సో purchase of fixed asset is a capital expenditure, sale of fixed asset is a capital receipt. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ రిసిప్ట్కి డిఫరెన్స్ చూడండి. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ని కొంటే అది మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎగ్జాంపుల్లోకి వస్తుంది. అదే ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేస్తే అది మీ క్యాపిటల్ రిసిప్ట్ కిందకి వస్తుంది. నౌ విల్ సీ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసిప్ట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్ రికరింగ్ నేచర్, ఇట్ క్వైట్ ఆపోజిట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్ కదా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? విత్ ఇన్ వన్ అకౌంటింగ్ పీరియడ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ 1 అకౌంటింగ్ పీరియడ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే విత్ ఇన్ 1 అకౌంటింగ్ పీరియడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ రికరింగ్ ఇన్ నేచర్. నార్మల్ బిజినెస్ చేయాలి అంటే, ట్రాన్సాక్షన్ చేయాలంటే ఈ ఎక్స్పెండిచర్ చేయాలన్నమాట మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ రన్ చేయాలంటే గూడ్స్ కొనాలి కదా, పర్చేస్ ఆఫ్ ద గూడ్స్ కానీ లేకపోతే శాలరీస్ ఇవ్వాలి, లేబర్కి శాలరీస్ ఇవ్వాలి, హౌస్ రెంట్ పే చేయాలి, బిల్డింగ్ రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి. ఇవన్నీ కూడాను నార్మల్గా బిజినెస్ కోర్స్ జరగాలి, నార్మల్ బిజినెస్ ఆపరేషన్స్ జరగాలి అంటే ఏదైతే ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ అవుతుందో దానిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఇట్ రికరింగ్ ఇన్ నేచర్ అంటే పునరావృతం అవుతుంది. రెంట్ అనేది మనం ఎవ్రీ మంత్ పే చేయాల్సిన ఎక్స్పెండిచర్. సో ఈ మంత్ రెంట్ నెక్స్ట్ మంత్ పే చేయాలి అలా. సో ఎవ్రీ మంత్ మనం బిల్స్ పే చేయాలి, ఎవ్రీ మంత్ శాలరీస్ పే చేయాలి. సో నార్మల్ బిజినెస్ ఆపరేషన్స్లో మనకి జనరేట్ అయ్యే ఎక్స్పెండిచర్ ఏమంటారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ రికరింగ్ ఇన్ నేచర్, ఇట్ హెల్ప్స్ టు మెయింటైనింగ్ ఎర్నింగ్ ద కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్. ఇట్ ఈస్ రికరింగ్ నేచర్. అండ్ సి ఎగ్జాంపుల్స్ చూడండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ ద రీసేల్. మీకే ఒక బిజినెస్ ఉంది, మీరు ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డైరెక్ట్గా గూడ్స్ని కొన్ని తెచ్చుకుంటారు రీసేల్ చేయడం కోసం. సో ఈ గూడ్స్ పర్చేజ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ ఈజ్ ఏ గూడ్స్ అయిపోతున్న వెంటనే మళ్ళీ గూడ్స్ని కొనుక్కొని వస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. అదేవిధంగా ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఓకే, అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. హియర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫిక్స్డ్ అసెట్ మీద మనకి ఇక్కడ 3 పాయింట్స్ వచ్చాయండి. ఒకటి, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఈజ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్, అండ్ నౌ డిప్రిసియేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఈజ్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ బిట్ కూడా మనకి వచ్చింది. డిప్రిసియేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఈజ్ డాష్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండి. అండ్ ఇంట్రెస్ట్ బారోయింగ్స్, మనం లోన్స్ తీసుకుంటాం కదా, ప్రతి నెల ఇంట్రెస్ట్ చెల్లించాలి. ప్రిన్సిపల్ అమౌంట్ పక్కన పెడితే ప్రతి నెల ఇంట్రెస్ట్ చెల్లించాలి. సో ఇది రికరింగ్ ఇన్ నేచర్, ప్రతి నెల చెల్లించాలి కాబట్టి దిస్ ఈజ్ అ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్లియర్? అండ్ ఏమైనా రిపేర్స్ రెన్యూవల్స్ చేయించాలన్నా, లేబర్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. అంటే విత్ ఇన్ అకౌంటింగ్ పీరియడ్లో మనం ఏదైతే ప్రతి నెల ఏదైతే మనకి ఎక్స్పెండిచర్ ఉంటుందో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. నెక్స్ట్, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి? సో నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో మనకి ఏదైతే రిసిప్ట్స్ వస్తాయో, ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాన్ని రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. సో హియర్ రెవెన్యూ రిసిప్ట్ ఈజ్ అ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్ విచ్ ఈజ్ ఎర్న్డ్ డ్యూరింగ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇట్ ఈస్ రికరింగ్ ఇన్ నేచర్. సో ఇక్కడ మనకి చూడండి, రెవెన్యూ ఆర్ఆర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ రిసిప్ట్స్ కానీ రికరింగ్ ఇన్ నేచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ రిసిప్ట్స్ కానీ నాన్ రికరింగ్ ఇన్ నేచర్, రైట్? అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ అండి? నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ రికరింగ్ ఇన్ నేచర్. ఎగ్జాంపుల్స్ ఏంటి? సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మనం గూడ్స్ని సేల్స్ చేస్తే మనకి ఎంతో కొంత మనీ వస్తుంది కదా, ఊరికనే సేల్ చేయం కదా, కొంత అమౌంట్కి సేల్ చేస్తాం. సో దట్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈజ్ రెవెన్యూ రిసిప్ట్, రైట్? అండ్ కమిషన్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ, ఏమైనా డివిడెండ్స్ వచ్చినా, లేదా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే
దానికి ఇంట్రెస్ట్లు వస్తాయి కదా, ఆ ఇంట్రెస్ట్లు కూడాను రెవెన్యూ రిసిప్ట్స్ అనమాట. సో డివిడెండ్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ రెవెన్యూ రిసిప్ట్. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్. రిసిప్ట్స్ అంటే మనకి వచ్చిన ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అంటే మనం పెట్టింది, అది గుర్తుపెట్టుకోండి. నాన్ రికరింగ్, రికరింగ్. సో ఫిక్స్డ్ అసెట్స్ మీద మనకి ఉన్న ఆ డిఫరెన్సెస్ చూసుకోండి. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అంటే క్యాపిటల్ రిసిప్ట్. ఓకే, ఇన్కమ్ వస్తుంది బట్ ఒకటేసారి వస్తుంది కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్ ఈజ్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. డిప్రిసియేషన్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్ ఈజ్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఎందుకు ఈ రెవెన్యూ అండ్ క్యాపిటల్ అన్నీ చేస్తామంటే కనుక మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాని నుంచి బ్యాలెన్స్ షీట్లోని డేటా ఇన్సర్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకోండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ షోర్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ దేర్ బెనిఫిట్స్ ఆర్ ఫర్ వన్ అకౌంటింగ్ పీరియడ్. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని ఎక్కడ చూపిస్తాం మనం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. ఓకే, వైల్ because revenue expenditure is recurring in nature. Next, capital expenditure are placed in the asset side of the balance sheet as they will generate the benefits for more than one accounting period, right? So మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ని ఎక్కడ చూపిస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఎక్కడ చూపిస్తాము? బ్యాలెన్స్ షీట్లోని అసెట్ సైడ్ చూపిస్తాం. యాజ్ దే విల్ జనరేట్ ద బెనిఫిట్స్ ఫర్ మోర్ దాన్ వన్ అకౌంటింగ్ పీరియడ్. ఓకే, అండ్ ఇట్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ద ఇయర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ దాట్ బెనిఫిట్ ఇన్ ఏ పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్. అర్థమైందండి? నార్మల్గా ఫస్ట్ మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కడ చూపిస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ చూపిస్తాము? బ్యాలెన్స్ షీట్లోని అసెట్ సైడ్ చూపిస్తాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ బట్ ఇది అసెట్ సైడ్ చూపిస్తాం. నెక్స్ట్ ఎప్పుడైతే ఏ ఇయర్ మనం దాన్ని యూజ్ చేస్తామో ఆ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ స్పెండింగ్. ఏ ఇయర్లో మనం స్పెండ్ చేస్తామో ఆ ఇయర్లో మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వెన్ ఇట్ ఈస్ యూటిలైజ్డ్, వెన్ ద బెనిఫిట్స్ ఆర్ యూటిలైజ్డ్. ఆ ఇయర్ మనం ఏం చేస్తాము? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పెడతాం. ఓకే, సో వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండి? నార్మల్గా న్యాచర్ ఆఫ్ బిజినెస్, రైట్? న్యాచర్ ఆఫ్ బిజినెస్ చూసుకుంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫర్నిచర్ కంపెనీ ఉందనుకోండి. ఫర్నిచర్ కంపెనీ వాళ్ళు ఫర్నిచర్ సేల్ చేస్తారు, అవునా? సో ఫర్నిచర్ సేల్స్ చేయడం కోసం వాళ్ళు ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కొనుక్కొని వస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అదే నార్మల్గా మనం ఫర్నిచర్ కొన్నాం అనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకే, ఫర్ ట్రేడర్ డీలింగ్ ఇన్ ఫర్నిచర్, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఇస్ అ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదే అదర్ ట్రేడింగ్ అనుకోండి, నార్మల్గా కుర్చీలు బెంచీలు ఇవన్నీ కొన్నారనుకోండి, నార్మల్ ట్రేడింగ్ కంపెనీస్ ఫర్నిచర్ కొంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. సో ఇక్కడ నేచర్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో వీటిని ఎటువైపు చూపిస్తారు? పర్చేసింగ్ ఆఫ్ ఫర్నిచర్ అనేది బ్యాలెన్స్ షీట్లోని అసెట్ సైడ్ చూపిస్తారు, రైట్? అండ్ నెక్స్ట్ see here, nature of business is very important and recurring nature of expenditure అని చెప్పాం. సో మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాన్ రికరింగ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రికరింగ్ ఇన్ నేచర్. సో వీ కెన్ డిఫరెన్షియేట్ దీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రికరింగ్ ఇన్ నేచర్. అంటే ఇక్కడ ఏంటి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఎప్పుడో ఒకసారి మాత్రం ఎక్స్పెండిచర్ పెడతామన్నమాట. ఎవ్రీ అకౌంటింగ్ ఇయర్ మనకి ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో అనుకోండి, మంత్లీ శాలరీస్ కానీ రెంట్ కానీ ఇవన్నీ కూడాను రెవెన్యూ ఎక్స్పెండిచర్, రైట్? బికాస్ దే ఆర్ ఇన్కర్డ్ ఎవ్రీ మంత్, రైట్? అదేవిధంగా పర్చేజ్ ఆఫ్ ఎసెట్ ఈజ్ నాట్ ద ట్రాన్సాక్షన్, అంటే పర్చేజ్ ఆఫ్ ఎసెట్ ఈజ్ కమ్స్ అండర్ capital expenditure, right? So this is another thing. Recurring nature of expenditure is another distinction. And next, purpose of expenses. ఏ పర్పస్ మీద మనం ఎక్స్పెండిచర్ పెడుతున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రిపేర్స్ చేపిస్తున్నామా, రిపేర్ ఆఫ్ ద మిషనరీయా, దట్ మే బీ ఇన్కర్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ నార్మల్ మెయింటెనెన్స్ ఆఫ్ ద అసెట్. సచ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ద రెవెన్యూ ఇన్ నేచర్, రైట్? ఒకసారి ఒక మిషన్ని కొన్నాము అంటే పర్చేసింగ్ ది మిషన్ ఈజ్ అన్ అసెట్.
సో దట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే మిషన్ రిపేర్ వస్తూ ఉంది, 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, లేకపోతే 1 ఇయర్కి ఒకసారి రిపేర్ వస్తూ ఉంది. రిపేర్కి చేసిన ఖర్చు అయితే ఉందో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. ఓకే, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఫర్ మేజర్ రిపేర్స్ ఆఫ్ ద అసెట్స్, ఇట్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ ప్రొడక్టివిటీ కెపాసిటీ, దట్ ఈస్ ఇన్ క్యాపిటల్ ఇన్ నేచర్. రైట్. అండ్ నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆన్ ద రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ ఆఫ్ బిజినెస్. సో మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ చేసేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. మన రెవెన్యూ జనరేట్ అవ్వడానికి ఈ ఎక్స్పెండిచర్ హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చేసిన ఎక్స్పెండిచర్ అనేది కరెంట్ అకౌంటింగ్ పీరియడ్ మనకి రెవెన్యూ జనరేట్ అయితే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదే మనకి ఎక్స్పెండిచర్ చేయడం వల్ల రెవెన్యూ జనరేషన్ అనేది మోర్ దాన్ 1 ఇయర్ ఉందనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సి హియర్, expenditure will helps to the generate the revenue over more than one accounting period, it is a capital expenditure, right? Ade current period aithe it is revenue expenditure. So these are all the distinction anamata. So mana revenue expenditure ki capital expenditure ki differences entante nature of the business cheppochu, recurring nature ani cheppochu, purpose of expenses, what is the main purpose of expenditure, and next enti revenue generating capacity of the business, right? So that is the thing. Now this one is very very important, deferred revenue expenditure. Deferred revenue expenditure, it is an expenditure. Here ikkada expenditure anadi which payment has been made or liability, but which is carry forward on the presumptions that will be benefit over subsequent period or other periods. అంటే ఇది కూడా ఒక రకమైన ఎక్స్పెండిచరే, బట్ ఏంటి ఇక్కడ ఎక్స్పెండిచర్ ఏం చేస్తామంటే మనకి ఇన్కమ్ బేస్ చేసుకొని ఎక్స్పెండిచర్ చేయకుండాను అది పక్కన పెట్టి, ఇన్కమ్ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది పక్కన పెట్టి ఎక్స్పెండిచర్ చేస్తామన్నమాట. దాన్ని డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే నార్మల్గా డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూడడానికి మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ లాగే కనిపిస్తుంది, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది రికరింగ్ ఇన్ నేచర్. డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది నాన్ రికరింగ్ ఇన్ నేచర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్వర్టైజ్మెంట్స్ మీద ఖర్చు పెట్టామనుకోండి, మన బిజినెస్ పెరగడం కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టింది డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్లియర్? సీ ద ఎగ్జాంపుల్స్ హియర్. ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఏవైతే ఎక్స్పెన్సెస్ చేస్తామో, అదేవిధంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఇన్సూరెన్స్ లేదనుకోండి, ఎక్స్పెండిచర్ చేయాలి కదా మళ్ళీ రీమోడలింగ్ చేయడానికి, సో అది డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెడితే దట్ ఈస్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఒకసారి క్లియర్గా చదవండి. ఇక్కడ బెనిఫిట్స్ అన్నవి ఎంజాయిడ్ ఫర్ మోర్ దాన్ 1 ఇయర్, లైక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాగా. అర్థమవుతుందా అండి? ఇక్కడ మనకి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఎలా అయితే మనం మోర్ దాన్ 1 ఇయర్ దాని యొక్క బెనిఫిట్ ఎంజాయ్ చేస్తామో అది ఉంది డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అండ్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్. యాక్చువల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనకి ఏంటి రికరింగ్ ఉండాలి, బట్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్. ఎప్పుడో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి మనం అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెడతాం, అంటే ఇయర్లీ వన్స్ లేకపోతే 5 ఇయర్స్ ఒక్కోసారి మనం అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెడతాం, అవునా? సో లైక్ దిస్ హియర్ it is differed from being the charged against income. Clear? That is deferred revenue expenditure. Now preliminary expenses. Preliminary expenses అంటే ఏంటి? ఈ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ 1-2 సార్లు చదువుకోండి. అంటే పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, అండ్ డెప్రిషియేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, అండ్ స్పెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ ఈజ్ అ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఈ విధంగా ఎగ్జాంపుల్స్ని మీరు అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ద ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ వెన్ ఎ కంపెనీ ఈజ్ ఫార్మ్డ్ అండ్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆపరేషన్స్. ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు యూ నీడ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అవునా? సో దానికోసం లీగల్ కాస్ట్ అవుతుంది, ప్రొఫెషనల్ ఫీజెస్ ఏమైనా ఉంటే అవి పే చేయాలి, తర్వాత స్టాంప్ డ్యూటీలు పే చేయాలి, ఏమైనా ప్రింటింగ్ ఫీజులు ఉంటే అవి పే చేయాలి. సో ఇవన్నీ కూడాను ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనమాట. అంటే ఇవి ఎవ్రీ ఇయర్ మనకి ఉండదు, మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే ఈ ఎక్స్పెన్సెస్ ఉంటాయి.
కొత్తగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని ఏమంటారు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటారు. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్? లీగల్ కాస్ట్ కానీ, ప్రొఫెషనల్ ఫీజు కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, ప్రింటింగ్ ఫీజు కానీ, ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనమాట. సో వీటిని ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో దీస్ ఆర్ షోన్ ఇన్ ద అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. సో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు అనమాట. ఆర్ ప్రిఫరబుల్లీ అమోర్టైజ్డ్ విత్ ఇన్ ద సేమ్ ఇయర్. సో బికాస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకి అసెట్ సైడ్ చూపిస్తాం, బ్యాలెన్స్ షీట్లో ఎటువైపు చూపిస్తామండి, అసెట్ సైడ్ చూపిస్తాము, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్లియర్? సో ఏ ఎక్స్పెండిచర్ వస్తుందో చూద్దాం. ఎగ్జాంపుల్స్: ప్రిపరేషన్ ఆఫ్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ కానీ, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ, మార్కెట్ సర్వే రిపోర్ట్స్ చేయడానికి మనకి ఏదైతే ఎక్స్పెండిచర్ అయిందో అది, లీగల్ చార్జెస్ ఏమైనా ఉంటే అవి, అదేవిధంగా ప్రింటింగ్ చేయడానికి, డాక్యుమెంట్స్ ప్రింట్ చేయడానికి ఏవైతే చార్జెస్ ఉంటాయో అవి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెసే. అండ్ కమిషన్, బ్రోకరేజ్ కాస్ట్, చార్జెస్ ఏమైనా పే చేస్తే అవి. అండ్ ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ యాజ్ మై ప్రిస్క్రైబ్డ్ అండ్ నాట్ డిడక్టబుల్ అండర్ ఎనీ అదర్ సెక్షన్స్. సో ఇవన్నీ కూడా మనకి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కిందకే వస్తాయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అన్నది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోన్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్కి అసెట్ సైడ్ చూపిస్తాము. ఓకేనా? సో నేను ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైతే యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2017లోని ఇంచుమించుగా 2 క్వశ్చన్స్ దీని మీద డైరెక్ట్గా వచ్చాయండి. ఇక్కడ చూడండి 58 క్వశ్చన్, 2017 పేపర్ ఇది. చూడండి డైరెక్ట్గా ఇచ్చాడు ఇక్కడ. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ అండి? ఈజీగా చెప్పండి ఇప్పుడు. వాట్ ఈస్ ద ఆన్సర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రైట్? అండ్ డిప్రిసియేషన్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎంత సింపుల్గా క్వశ్చన్ వస్తుందో చూడండి. సో వీటిని ఎక్కువగా మీరు బట్టిఫై ఏం చేయకండి, జస్ట్ అర్థం చేసుకొని చదవండి. ఫిక్స్డ్ అసెట్ డిప్రిసియేషన్ అంటే ఏంటి ఎక్స్పెండిచర్ అవుతుంది? అది డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచరా, క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా? ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదే ఫిక్స్డ్ అసెట్ని పర్చేస్ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రైట్? అదే ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేస్తే దట్ ఈస్ క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ గెయిన్ అన్నమాట. ఓకే, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద బిట్ వచ్చింది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద బిట్ వచ్చింది. సో ఖచ్చితంగా మీరు ఈ 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలగాలి ఈ వీడియో చూసిన తర్వాత. క్లియర్? సో మనం ఏంటంటే ఈ నోట్స్ చదువుకుంటే చాలండి, దీని నుంచి ఒక క్వశ్చన్ కూడా బయటికి వెళ్ళదు. క్లియర్? అలాగే మనకి రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అవి కూడా మీకు చెప్తాను. సో వాటి మీద నేను మీకు క్వశ్చన్స్ చూపిస్తాను ఎలా వస్తాయి అని. అదేవిధంగా సన్డ్రే ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? సో ఇట్స్ ఆల్మోస్ట్ 20 minutes అయిపోయింది. సో ఐ విల్ మేక్ ఇట్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and join our Telegram channel. Thank you.